హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. గత 4 రోజుల్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్, అలాగే రిపీటెడ్ టాపిక్స్ అన్నిటిని అనలైజ్ చేసి ఈ వీడియో తయారు చేశాను. ఇప్పటివరకు జరిగిన 12 షిఫ్ట్లలో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, రీజనింగ్లో ఏ కాన్సెప్ట్ రిపీట్ అవుతున్నాయి, సైన్స్లో ఏ చాప్టర్స్పై ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, జనరల్ అవేర్నెస్లో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, అంతేకాదు ఈ 12 షిఫ్ట్స్ అనాలిసిస్ ఆధారంగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మీకు క్లియర్గా చెప్తబోతున్నాను. సో మీ ఎగ్జామ్ ఇంకా ముందు ఉంటే ఈ అనాలిసిస్ అనేది మీ ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిలబస్ చదివే సమయం అయితే కాదు. ఏది చదవాలి, ఏది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఏ టాపిక్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అది తెలుసుకొని స్మార్ట్ ప్రిపరేషన్ చేయాల్సిన టైం ఇది. సో ఈ 4 డేస్లలో జరిగిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన ట్రెండ్ ఆధారంగా ఈ కంప్లీట్ అనాలిసిస్ కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అందరూ ఈ 12 షిఫ్ట్స్ అనాలిసిస్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అన్నీ ఒకే వీడియోలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీ ఈ టార్గెట్ గ్రూప్ డి అయితే కంపల్సరీ ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఓకేనా? ఇప్పుడు మన ఈ 12 షిఫ్ట్ అనాలిసిస్ చూసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా ఫస్ట్ మనం ముందుగా మ్యాథ్స్ ఆర్ అర్థమెటిక్ చూసుకుందాం. దీంట్లో ఏంటంటే మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూస్తే దీంట్లో నేను కొన్ని స్టార్ మార్క్స్ అని పెట్టాను, చూసారా? ఒకవేళ మీకు టైం లేకపోతే ఆ స్టార్ మార్క్స్ ఉన్న చాప్టర్ చదువుకున్నా మీకు కనీసం ఒక 10 to 12 క్వశ్చన్స్ అన్నా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు సమయం ఉంటే మాత్రం మీరు అన్ని టాపిక్స్ చదవండి. ఓకేనా? ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి. నెంబర్ సిస్టమ్ నుంచి అంటే ఈ గత ఒక 4 డేస్ నుంచి జరుగుతున్నాయి కదా, 3 నుంచి 6 వరకు జరిగిన ఎగ్జామ్స్ ఆధారంగా నెంబర్ సిస్టమ్ నుంచి దాదాపు 2 to 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఓకేనా? తర్వాత సింప్లిఫికేషన్ 2 to 3 క్వశ్చన్స్, పర్సంటేజ్ 2 to 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 3 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రాపర్షన్ 1 to 2 క్వశ్చన్స్, యావరేజ్ 1 to 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ 1 to 2 క్వశ్చన్స్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 1 to 2 క్వశ్చన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 1 to 2 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 to 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ 1 to 2 క్వశ్చన్స్, ఆల్జిబ్రా 1 to 2 క్వశ్చన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్ 1 to 2 క్వశ్చన్స్. ఇందులో మీరు ముఖ్యంగా ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉంటే అన్ని సబ్జెక్టులు చదవడానికి, అన్ని చాప్టర్లు చదవడానికి ట్రై చేయండి. లేదు మీకు సమయం లేదు అనుకుంటే నేను ఇందులో కొన్ని స్టార్ మార్క్స్ అని పెట్టాను చూడండి. నెంబర్ సిస్టమ్ ఒకటి, తర్వాత సింప్లిఫికేషన్ ఒకటి, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈ చాప్టర్స్ కనుక చదువుకుంటే మీకు కనీసం ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? డిఫికల్టీ లెవెల్ కనుక చూసుకుంటే మనకి మోడరేట్ లెవెల్ అయితే ఇచ్చారండి. అంటే బేసిక్ లెవెల్ కాకుండా కొంచెం డిఫికల్టీ. ఓకేనా? మోడరేట్ లెవెల్లో మాత్రం ఇస్తున్నారు క్వశ్చన్స్. ఇది ఒక్కటి ఈ చాప్టర్లో చూసుకుంటే మీకు సరిపోతుందండి. ఓకేనా? తర్వాత రీజనింగ్ కనుక చూసుకుంటే రీజనింగ్లో మనకి 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ అయితే ఉంటుందండి. ఓకేనా? రీజనింగ్లో నెంబర్ సిరీస్ ఆర్ ఆల్ఫాబెట్ సిరీస్ దీంట్లో నుంచి మనకు దాదాపు 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది మనకి. తర్వాత కోడింగ్ డికోడింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఓకేనా? అనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, సిలాయిజం నుంచి 2 to 3 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, డైరెక్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, మెథమెటికల్ ఆపరేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ఫజిల్ నుంచి 2 to 4 క్వశ్చన్స్, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఓకేనా? ఇది కూడా మనకి ఏంటంటే మోడరేట్ లెవెల్లో ఇస్తున్నాడు. ఒక్కొక్క షిఫ్ట్లో చాలా ఈజీ కూడా ఇచ్చేస్తున్నాడు. మ్యాక్సిమం రీజనింగ్లో అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఇందులో మనకి 30కి కనీసం ఒక 20 to 25 స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ చాప్టర్ కనుక తీసుకుంటే మీరు. ఓకేనా? సో మీరు ఎక్కువ ప్రయారిటీ మీకు ఒకవేళ టైం లేకపోతే నేను చెప్పాను కదా స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం ప్రయారిటీ ఇచ్చేసేయండి మీరు. ఓకేనా? నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, తర్వాత కోడింగ్ డికోడింగ్, ఎనాలజీ, తర్వాత సిలాయిజము, తర్వాత ఇక్కడ ఫజీలు ఇవి చదువుకుంటే మీకు రీజనింగ్లో ఒక 20 to 25 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఓకేనా? తర్వాత మనం జనరల్ సైన్స్ కనుక చూసుకుంటే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పేసి 3 పార్ట్లుగా ఉంటుంది. ఓకేనా? దీంట్లో మనకి ఫిజిక్స్లో మోషన్, ఓకేనా, మోషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ఫోర్స్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ నుంచి 1 to 2 క్వశ్చన్స్, హీట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, లైట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, సౌండ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్,
మ్యాగ్నెటిజం నుంచి 1 to 2 క్వశ్చన్స్. దీంట్లో నేను స్టార్ మార్క్ పెట్టాను కదా, ఇవి ఏంటిదంటే ఇవి క్వశ్చన్లు కంపల్సరీ వస్తున్నాయి. ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేది 100% వస్తున్నాయి అని చెప్పేసి దాని అర్థం. ఓకేనా? ఈ విధంగా ఫిజిక్స్ ఉంటుందండి. కెమిస్ట్రీ కనుక చూసుకుంటే మనకు కెమికల్ రియాక్షన్స్ 1 to 2 క్వశ్చన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ 1 to 2 క్వశ్చన్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 1 to 2 క్వశ్చన్స్, అటామ్స్ అండ్ మాలిక్యులస్ 1 to 2 క్వశ్చన్, పీరియాడిక్ టేబుల్ 1 to 2 క్వశ్చన్స్, కార్బన్ కాంపౌండ్స్ 1 to 2 క్వశ్చన్స్. ఓకేనా? ఇవ్వండి. దీంట్లో కూడా స్టార్ మార్క్ ఎక్కువ మీకు టైం లేకపోతేనే, ఒకవేళ మీకు టైం అన్ని విధాలుగా టైం ఉంది, మాకు సమయం ఉంది అనుకుంటే మాత్రం మీరు అన్ని చాప్టర్స్ చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా? తర్వాత చదవడం అంటే కొత్తగా నేర్చుకోవడం కాదండి, ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత బయాలజీ కనుక చూసుకుంటే హ్యూమన్ బాడీ అంటే మొత్తం అండి, బాడీ పార్ట్స్ మొత్తం వస్తాయి. ఓకేనా? కళ్ళు, చెవి, ఇవన్నీ అన్ని పార్ట్స్ వస్తాయి మనకి. ఓకేనా? దీంట్లో వచ్చేసి డిసీజు 1 to 2 క్వశ్చన్స్, విటమిన్స్ అండ్ న్యూట్రిషన్స్ 1 to 2 క్వశ్చన్స్, సెల్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, రీప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని నుంచి 1 to 2 క్వశ్చన్స్, బ్లడ్ సర్క్యులేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ప్లాంట్ బయాలజీ నుంచి 1 to 2 క్వశ్చన్స్. ఇవి చదువుకుంటే మీకు సైన్స్లో ఈజీగా మీకు 18 నుంచి 22 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? తర్వాత జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే జనరల్ అవేర్నెస్లో మీకు కరెంట్ అఫైర్స్, ఓకే, 20 క్వశ్చన్స్ ఉంటుంది మొత్తం. కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 6 months తీసుకుంటే సరిపోతుంది మీకు. ఓకేనా? లాస్ట్ 6 months అంటే మీరు జనవరి 2026 లేదంటే నవంబర్ ఆ టైం నుంచి స్టార్ట్ అయిపోండి. దీంట్లో అవార్డ్స్, తర్వాత స్టార్టింగ్ జీకేలో అవార్డ్స్ అండ్ హానర్స్, స్పోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు, ఇలా కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా. తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇంపార్టెంట్ డేస్ అంటే ఏ రోజు ఏందనేది ఉంటుంది కదా అది. తర్వాత రైల్వే రిలేటెడ్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ జనరల్ అవేర్నెస్లో మీరు స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ టాపిక్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఏది చేసినా ఏం చేయకపోయినా కానీ ఈ టాపిక్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఒకవేళ సమయం ఉంది, ఎందుకంటే 25th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు మీకు టైం ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ చాప్టర్లు అన్నీ కవర్ చేసేసేయండి. ఓకేనా? మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు రాసిన అభ్యర్థులందరూ చాలా బాగా రాశారని అనుకుంటున్నాను. ఇప్పుడు రాయబోయే అభ్యర్థులకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరందరూ కూడా చాలా బాగా రాయాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుసుకుందాం మనం.